మన స్టేజ్ పైకి ఒక గొప్ప సంగీత విద్వాంసుడు రాబోతున్నాడు. రాడు మాత్రమే కాదు, కచేరీ చేయబోతున్నాడు. ఆ కచేరీ ఏంటో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ అండ్ స్టేజ్. సంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబిలంబానో. సభకి నమస్కారం. మీరందరూ ఈ రోజు మా ఈ పంచామృతం కచేరీకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే మరి గతంలో మేము ఎక్కడైనా కచేరీ ఇస్తే చెవులు కోసుకునేవాళ్ళు. ఇప్పుడు కనబడితే వీడిని కోస్తామంటున్నారు. మరి మేము మా కచేరీని పిఠాపురం రాజావారి ఆస్థానంలో ప్రదర్శించినప్పుడు కుక్కర్ కొట్టాడు కొట్టారు. ఇంకా లాభం లేదరా మీతోటి. కచేరీ మొదలు పెట్టేస్తాను. ముందుగా మరి ప్రార్థనా గీతంతో మొదలు పెట్టేద్దాం. గురుగారు, నా యాంకరింగ్ లేకుండా మీరు స్టార్ట్ చేస్తున్నారు. వెళ్ళు, నేను ఉన్నావు కదా, నేను చేసుకుంటా. చెప్పు. ఈ చల్లని సాయంకాలం వేళ విచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా నాగబాబు గారు, రోజా గారికి నమస్కారాలు. ఈ పండు వెన్నెల్లో కొబ్బరి కొమ్మలు ఊగుతుంటే మా గురువు గారు పాడుతూ ఉంటే ఏమిటి అలవేలు అంత స్వీట్ గా మాట్లాడుతావు? ఏమన్నా సింగర్ సునీత్ అనుకుంటున్నావా ఏమిటి? శృతిలో ఉన్నావా నువ్వు? ఓకే గురువు గారు. శృతి చూపించు. గురుగారు మీరు ఆగండిరా, నేను శృతి చేసుకోవాలి. ఇటు పక్క కూర్చుని కన్ను బొక్క పెట్టేశావు, అందుకే ఇటు కూర్చోబెట్టా. ఈ కన్ను కూడా బొక్క పెట్టేస్తావా? ఏదైనా అందరూ ఒకసారి గుర్తులు సవరించుకోండి. మేకల్లా అరవమని కాదురా, నేను శృతి ఆన్ చేస్తా, అప్పుడు సవరించుకోండి. అందుకే రోజు మిమ్మల్ని సాధన చేయమని చెప్తూ ఉండేది. మరి అంత చేతులు చాచి ముందుకెళ్ళిపోతే మార్కుల కోసం అనుకుంటారు వాళ్ళు. ముందుగా ప్రార్థనా గీతం. అంబని తీయని దెబ్బ ఎంత కమ్మగా అంబని తీయని దెబ్బ ఎంత మరి ఎన్నిసార్లు అనకండి గురువు గారు, ఏదో చెండాలంగా ఉంది విన్నాను కావో. ఏదో ప్రార్థనా గీతం అలవాటు అయిపోయి అలా ఆలపించానంతే. ఏరా వీణాచారి గురువు గారు, ఎవరైనా మరి మన ఇష్టం వచ్చిన పాటలైనా లేకపోతే ప్రేక్షకులు అడిగే ఏమన్నా పాడేది ఉందా? మనం గురుగారు మీ అభిమానులు అన్ని రాసిచ్చారు గురుగారు. రాసిచ్చారా? ఓరు ఈ కాగితం 5 ఇందాల నుంచి ప్రేక్షకులు. ఇప్పటికింకా నీ వయసు మంచి కీర్తన. ఇప్పటికింకా నా వయసు నిండా 16. అద్భుతంగా ఉందిరా. ఇంత చక్కటి కీర్తన నేను ఎప్పుడూ పాడలేదు. గురుగారు, నువ్వు అలా చిటికలు అయితే నా మనసు ఎక్కడితో వెళ్ళిపోతుంది. అంటే మీరు ఆ అంటే ఆవలిస్తున్నారేమో అనుకున్నాను గురుగారు. ఎప్పటికింకా వయసు 70. నిజం వయసు చెప్తున్నట్టు నేను ఆధార్ కార్డు కోసం పాడుతున్నాను లేకపోతే పెన్షన్ కోసం పాడుతున్నాను ఇక్కడ వెధవని. యూత్ఫుల్ పాట. ఎప్పటికింకా నా వయసు నిండా 16, ఎప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే, 16 కుర్రాళ్ళు 16. గోవిందు బేసిక్ గా ఉందిరా వీణాచారి. థ్యాంక్ యూ గురువు గారు. గురుగారికి వందనాలు పెట్టారంటారా? వందనాలు గురుగారు. అలాగే మీరు నా అంత వస్తుందిలే, పర్వాలేదు, నా అంత వాళ్ళు అవుతారు. నువ్వు చెప్పా పెట్టకుండా అలాగే ముద్దులు పెట్టకూడదు సుమా. నువ్వు కాస్త హింట్ ఇచ్చావు అనుకో, నేను ప్రిపేర్డ్ గా ఉంటాను కదా. చింతామణి ఓల్డేజ్ ఆయనకు ఓల్టేజ్ పెంచొద్దని చెప్పానా? మర్చిపోయానండి. చక్కటి పాట అడిగారు రా వీళ్ళు కూడాను. పువ్వాయి పువ్వాయి చాలా బాగుంటది గురువు గారు. ఇది పువ్వాయి రాగంలో సువ్వాయి తాళం వేసి వాయించారు. పువ్వాయి పువ్వాయి అంటాడు
ఆటో అప్పారావు ఓయ్ ఓయ్ అంటాడు ఆటో అప్పారావు ఓయ్ ఓయ్ అంటారు ఆటో అప్పారావు శ్రీమద్ రమారమణ గోవిందో. ఇంతవరకు మీరందరూ కూడా ఎంతో విలువైన కచేరీలు విన్నారు, బాగుంది. కానీ ఈ ప్రపంచంలో ఎక్కడా లేని కచేరీ మొట్టమొదటిసారిగా నేను మీకు అందించబోతున్నా. ఏంటి గురుగారు అది? అదే డైలాగ్ సింగర్ అని కొత్తగా ఒకటి కనిపెట్టా. ఇప్పుడు డైలాగ్ సాంగ్ అండి గురుగారు, చాలా అద్భుతంగా ఉంటుంది. వాడుపోతే వీడు వీడిపోతే నేను, వీడిపోతే నేను, వీడు చంపేస్తా ఏమనుకుంటున్నావో. ఎవరా చదివింపులు ఏం రాలేదా? చదివింపులు ఏమి రాలేదని గురుగారు మన దగ్గర తీసుకెళ్ళడానికి వస్తున్నారు గురుగారు. అయితే మనం వెనకదారంటే వెళ్ళిపోవడం మంచిది. అదే గురుగారు, ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు మొత్తం తీసుకెళ్దామని వస్తున్నారు గురుగారు. వాళ్ళ చేతిలో రాళ్ళు కూడా ఉన్నాయి గురుగారు. వాళ్ళు కూడా ఉన్నాయా? అయితే నేను లేనని చెప్పండి, గురువు గారు ముందే వెళ్ళిపోయారని చెప్పండి. గురుగారు గురుగారు బాబు సార్ నైస్ కిట్. ఇంకొంచెం సేపు చేస్తుంటే బాగుందేమో అనిపించింది, బట్ స్టిల్ గుడ్. నెక్స్ట్ కిట్ చంపేద్దాం. రోజా గారు పాటలు సెలెక్షన్ బాగుంది. మంచి ఐటమ్ సాంగ్లు తీసుకొచ్చి శాస్త్రీయ సంగీతం రేంజ్ లో పాడారు. మీరు బాగా చేస్తారు కాబట్టి సజెషన్స్ ఏం లేదు, ఏదో సమ్ హాఫ్ లో మిస్ అయినట్టుంది, ఫినిషింగ్ లేదు. నా పేరు రాము, టీం రాకెట్ రాఘవ టీం. ఒక పల్లెటూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు రీసెర్చ్ చేయంగా ఎవరో ఆదర్శ దంపతులని టీవీ వారు ఎన్నిక చేద్దానికి వచ్చారండి. ఒక పల్లెటూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు రీసెర్చ్ చేశారు. ఒక ఇద్దరిని మాత్రం ఆదర్శ దంపతులు ఎన్నిక చేశారు. ఎన్నికైన వారి దగ్గరికి వచ్చి టీవీ వారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు ఎలా సమాధానం చెప్తున్నారో చూడండి. ఓకేనండి, ఈనాటి ఆదర్శ దంపతులు ఎన్నికైనటువంటి సరోజ గారి ఇంటి దగ్గర మనం ఉన్నాం. సరోజ గారిని అడిగి తెలుసుకుందాం ఆదర్శ దంపతులు ఎన్నికైనందుకు వారు ఏ విధంగా ఫీల్ అయిపోతున్నారు. సరోజ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి సరోజ గారు, మీరు ఆదర్శ దంపతులు ఎన్నికైనందుకు మీరు ఎలా ఫీల్ అయిపోతున్నారు? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. అసలు నిజంగా మేము ఆదర్శ దంపతులు ఎన్నికైతే అని అనుకోలేదు, మాకు చాలా సంతోషంగా ఉంది. సరే మేడం, ఇప్పుడు రాత్రి 9 అవుతుంది కదా, మీ వారు లేరు కదా, మీరు అన్నం తింటారా? తినను. 10 అయితే తినను, 11 అయితే తినను, 12 అయితే తినను. ఎందుకని మేడం? ఎప్పుడైనా సరే ఆయన వండాలి, నేను తినాలి. శకలక శంకర్ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఇలాగే పెళ్లి ధ్యాస మర్చిపోయి ఆయన సంపాదించుకుంటూ వెళ్ళిపోయాడు. 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఐడియా వచ్చింది, అరే నేను పెళ్లి చేసుకోలేదు కదా అని. ఇప్పుడు ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నాను, కానీ నాకు వారసుడు ఉండాలి, వాడి పేరు కూడా లకలక శంకరో ఏదో పెట్టాలి కదా, కాబట్టి పెళ్లి చేసుకుని కొడుకుని కందాం అనుకున్నాడు. 80 ఏళ్ల వయసులో ఒక ప్రకటన ఇచ్చాడు. ఆస్తి బాగుంది కదా, ముసలోడైనా పర్లేదని చెప్పి ఒక అందమైన అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంది. 3 సంవత్సరాలు ట్రై చేశాడండి, పిల్లలు లేరు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నానయ్యా, పిల్లలు లేరు, ఏం చేస్తే బాగుంటుంది? 83 సంవత్సరాలు, పిల్లలు కాదు. ఒక కథ చెప్తానండి. ఒక మతిమరుపు వేటగాడు అడవికి గన్ తీసుకొని వెళ్తున్నా అని చెప్పి ఒక గొడుగు తీసుకొని వెళ్ళాడు. అడవి మధ్యలోకి వెళ్ళాడు, ఎదురుగా పులి వచ్చింది. వీడు గన్ అనుకొని గొడుగు ఎక్కువ పెట్టాడు. పులి ఎదురుగా చూసింది, వీడు టాక్ అని కాల్చాడు. పులి చచ్చింది. ఎలా చచ్చింది అని. ఎలా చచ్చింది? పిచ్చోడా, వెనక నుంచి ఇంకోటి గన్ను పేలిస్తే పులి చచ్చిందని. ఇప్పుడు దానికి నాకు ఏంటయ్యా సంబంధం? నీది అదే పరిస్థితి, ఎవడో గన్ను కాలిస్తే నీ పులి చావాలంతే. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి ఐ లవ్ యూ. ఏముంటుంది వినండి.